టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఒకటే చర్చ. కోహ్లీతో గౌతీ ఎలా ఉంటాడో, ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం సంగతి ఏంటి, గతంలో జరిగిన ఘటనలను ఇద్దరూ మర్చిపోతారా లేదా, ఇలా రకరకాలుగా చర్చ జరిగింది. అయితే ఇదే అంశంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గంభీర్ స్పందించాడు. కోహ్లీ ఓ గొప్ప క్రికెటర్ అన్నాడు. ఆటగాడిగా విరాట్ అంటే తనకు గౌరవం ఉందన్నాడు. కోహ్లీ ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అన్నాడు. క్లాస్ ప్లేయర్తో తనకు రిలేషన్ బాగానే ఉందన్నాడు. ఆ బాండింగ్ ఎలాంటిదో ప్రపంచానికి చెప్పదలుచుకోలేదన్నాడు. కోహ్లీతో ఎలా ఉంటానో తనకు తెలుసన్నాడు. టీఆర్పీ పెంచడం కోసం ఇద్దరి బాండింగ్పై కబుర్లు చెప్పదలుచుకోలేదన్నాడు. గతంలో ఇద్దరం కలిసి ఆడామన్నాడు. ఇప్పుడు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించబోతున్నామన్నాడు. ఇద్దరం కలిసే ప్రత్యర్థులపై యుద్ధం చేస్తామన్నాడు. భారత జట్టు విజయాలే ఇద్దరి లక్ష్యమని గుర్తు చేశాడు. నిజానికి కోహ్లీ, గంభీర్ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్లే. ఇద్దరూ కలిసి డొమెస్టిక్ క్రికెట్ ఆడారు. టీమిండియా తరపున కలిసి బరిలో దిగారు. కానీ ఐపీఎల్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 2013, 2015లో మాట అనుకున్నారు. గ్రౌండ్లోనే గిల్లి కచ్చాలకు దిగారు. 2023లోనూ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగియగానే గ్రౌండ్లోనే మాట అనుకున్నారు. ఈ మ్యాటర్ అప్పట్లో దుమారమే రేపింది. అయితే 2024 ఐపీఎల్లో మాత్రం ఇద్దరి మధ్య అదిరిపోయే బాండింగ్ కనిపించింది. ఒకరినొకరు పలకరించుకున్నారు, కౌగిలించుకున్నారు. ఇద్దరం కలిసిపోయామనే సంకేతాలు పంపారు. అసలు తమ మధ్య గొడవలే లేవని చెప్పేశారు. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. ఇటీవలే బీసీసీఐతోనూ గంభీర్ గురించి విరాట్ చర్చించినట్టుగా తెలుస్తోంది. గౌతీతో తనకు ఏ సమస్య లేదని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరం కలిసి టీమిండియా కోసం పోరాడతామని చెప్పినట్టుగానూ కథనాలొచ్చాయి. ఇక కోహ్లీ, గంభీర్ ముందు పెద్ద టాస్క్లే ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో కోచ్గా గౌతీ ప్రదర్శన, సీనియర్ ఆటగాడిగా విరాట్ ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.